హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు డిగ్రీ క్వాలిఫికేషన్ అర్హతతో ఏపీ హైకోర్టు నుండి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం దరఖాస్తు చేసుకోవాలి, అర్హతలు, వయస్సు, అదేవిధంగా పరీక్ష విధానం, అదేవిధంగా సిలబస్ ఏ విధంగా ఉంటుంది, జిల్లాల వారీగా మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, రిజర్వేషన్ పరంగా ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయి, ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు దీనికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ మనకు చూసుకుంటే ఏపీ హైకోర్టు నుంచి అయితే ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులకు గాను ఇటీవల నోటిఫికేషన్ అయితే ఏపీ హైకోర్టు జారీ చేయడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించి శాలరీ మనకు చూసుకుంటే 34,580 రూపాయల నుంచి 1,00,000 వరకు ఈ యొక్క శాలరీ పొందే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ చూసుకుంటే మనకు మే 13వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అనగా ఎల్లుండి నుండి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. జూన్ 2వ తారీఖు వరకు మీరు ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. జిల్లాల వారీగా ఈ పోస్టులకు సంబంధించిన ఖాళీల వివరాలు ఇక్కడ మనం చూసుకుంటే అనంతపురం డిస్టిక్కి సంబంధించి టోటల్ 8 పోస్టులు అయితే ఉన్నాయి. దాంతోపాటు మనకు రిజర్వేషన్ పరంగా ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి దానికి సంబంధించి క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్కి సంబంధించి 7 పోస్టులు అయితే కేటాయించారు. ఈస్ట్ గోదావరికి సంబంధించి 8 పోస్టులు అయితే ఉన్నాయి. గుంటూరు డిస్టిక్కి సంబంధించి 6 పోస్టులు, అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఈ పోస్టుల యొక్క వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. కృష్ణా డిస్టిక్కి సంబంధించి 3 పోస్టులు, కర్నూలు డిస్టిక్కి సంబంధించి 8 పోస్టులు, ఎస్ఎస్ఆర్ నెల్లూరుకు సంబంధించి 7 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రకాశం డిస్టిక్కి సంబంధించి కేవలం 1 పోస్ట్ మాత్రమే కేటాయించడం జరిగింది. అది కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకు మాత్రమే ఈ పోస్ట్ అయితే ఉంది. శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించి 9 పోస్టులు అయితే ఉన్నాయి. విశాఖపట్నం డిస్టిక్కి సంబంధించి 4 పోస్టులు, విజయనగరం డిస్టిక్కి సంబంధించి 7 పోస్టులు, వెస్ట్ గోదావరి డిస్టిక్కి సంబంధించి 3 పోస్టులు, దాంతోపాటు వైఎస్ఆర్ కడపకు సంబంధించి 9 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క అర్హత మనం చూసుకుంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు కంపల్సరీగా మనం ఏపీ గవర్నమెంట్ ఇష్యూ చేసే టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైపింగ్కి సంబంధించి సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండవలసి ఉంటుంది. ఈ 2 అర్హతలు కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. దాంతోపాటు లోకల్ లాంగ్వేజెస్ చూసుకుంటే జిల్లాల వారీగా ఈ యొక్క పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది కదా. దీంట్లో మనం కొన్ని జిల్లాలకు సంబంధించి తెలుగు లాంగ్వేజ్తో పాటు కొన్ని అదర్ లాంగ్వేజెస్ కూడా కావాల్సి వస్తుంది. అనంతపురం జిల్లాకు సంబంధించి తెలుగు అండ్ కన్నడ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. చిత్తూరు జిల్లాకు సంబంధించి తెలుగు అండ్ తమిళ అయితే ఉండాలి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి తెలుగు అండ్ ఒరియా, విజయనగరంకు సంబంధించి తెలుగు అండ్ ఒరియా ఈ లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మిగతా డిస్టిక్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ లిమిటెడ్ చూసుకుంటే ఈ పోస్టులకు 18 నుండి 42 సంవత్సరాల వయసు గల స్త్రీ పురుష అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి, అదే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబల్స్ వాళ్ళకి కూడా 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. దాంతోపాటు ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ డిసబిలిటీ క్యాండిడేట్కి సంబంధించిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్కి సంబంధించి కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించి మనకు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉంటుందో అని చూసుకుంటే మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రతి సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు రిజర్వేషన్ పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ కేటగిరీకి సంబంధించిన కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన కానీ బెంచ్ మార్క్ డిసబిలిటీ కేటగిరీకి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ని కంపల్సరీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలండి. ఒకవేళ మీ యొక్క రిజర్వేషన్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర లేకపోతే మీ మండల తహసీల్దార్ నుండి కొత్తగా అప్లై చేసుకుని ఆ తర్వాత అప్లై అయితే చేసుకోండి. మీ ఈ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయని పక్షంలో మీ యొక్క రిజర్వేషన్ నుంచి తొలగించి మీకు ఓసీ కేటగిరీ కింద మీ యొక్క పోస్ట్ అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనకు చూసుకుంటే ఈ యొక్క ఎగ్జామ్ చూసుకుంటే మనకు ఆన్లైన్ మోడ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 80 మార్కులకు సంబంధించి పేపర్ అయితే ఉంటుంది. 80 మార్కులు అయితే పేపర్ అయితే కేటాయిస్తారు. దాంట్లో మనకు 40 మార్కులకు సంబంధించి జనరల్ నాలెడ్జ్, 40 మార్కులకు సంబంధించి జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క సంబంధించి స్టెనోగ్రఫీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 50 మార్కులకు సంబంధించి ఈ యొక్క పేపర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి సిలబస్ అయితే ఉంది. ఆల్రెడీ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ప్రతి ఇండియన్ భారతీయ జాతీయ ఉద్యమం నుంచి దాంట్లో ఉన్న ప్రతిదీ మనం చదవాల్సి వస్తుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఇండియా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఈవెంట్స్, దాంతోపాటు జనరల్ సైన్స్, డే టు డే సైన్స్, ఎకానమీ, ఇండియన్ పాలిటీ, అగ్రికల్చర్, జియోగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఇవన్నీ కూడా మనకు జనరల్ నాలెడ్జ్ కింద వస్తాయి. దాని ప్రతిదీ మనం వెరిఫై
వెరిఫై చేసుకుని మనం చదవాల్సి వస్తుంది. దాంతోపాటు జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. ఈ జనరల్ ఇంగ్లీష్ కూడా మనం కంపల్సరీ ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి స్కిల్ టెస్ట్ అండ్ మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే వీళ్ళైతే మనకు పోస్ట్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ ఫీ చూసుకునే మనకు జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, బీసీ కేటగిరీ, అదేవిధంగా ఓపెన్ కేటగిరీకి సంబంధించిన పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రూ. 800 ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి వస్తుంది. ఎస్సీ, ఎస్టీ పర్సన్స్, డిసబిలిటీ కేటగిరీకి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో కేవలం రూ. 400 ఫీజు పే చేసి వాళ్ళు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతలకు ఈ ఏపీ హైకోర్టు నుంచి ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకు అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి ప్రక్రియ మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.